భక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనకి 17 వచనాన్ని షైని 17:1-17 దేవుని ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచేదారు. వారి వారి ప్రవర్తనను బట్టి దేవుడు అందరికీ పక్షపాతం లేక తీర్పు చెప్పును. ప్రైజ్ లార్డ్. వారి వారి ప్రవర్తన బట్టి తీర్పు ఉంటుందంట. అది దేవుడు పక్షపాతి కాడు, న్యాయం చేకూర్చేవాడే. మనం వ్యతిరేకంగా దేవునికి చట్టానికి దేవునికి ఆజ్ఞానికి ఎదురుకి వెళితే ఆయన తీర్పు తీరుస్తాడు. దేని బట్టి? ప్రవర్తన బట్టి. ప్రైజ్ లార్డ్. అదిగో ఆ పిల్ల చాలా మంచిదమ్మా, మంచి భక్తిగా ఉందమ్మా, ప్రవర్తన బట్టి. ఆ కుర్రాడు చాలా మంచివాడు, చాలా ప్రవర్తన. కాబట్టి దేవునికి ప్రవర్తన అంటే చాలా ఇష్టం. ప్రైజ్ లార్డ్. కాబట్టి నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్త. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు పేతురు గారు. కానీ ప్రార్థన చేస్తాను తండ్రి నాయన ప్రభు అని. కానీ నీ ప్రవర్తన సరి లేకపోతే ఆ ప్రవర్తన బట్టే నీకు మంచి చేయాలన్నా, నీకు ఏది తీర్పు చేయాలన్నా దేవుడికి దానిపైన బేస్ అయి ఉంటాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మన ప్రవర్తన ఎలా ఉంది? ప్రవర్తన చాలా అవసరం. గుడిలో కూర్చున్నప్పుడు మామూలుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్టానుసారం ప్రవర్తిస్తే దేవుడు ఊరుకోడు. అందుకే దేవుడు అవమానపరిచే పనులు మనం చేయకూడదు. దేవుని సేవకుల్ని బాధ పెట్టి పనులు మనం చేయకూడదు. నీ ప్రవర్తన చూస్తాడు ఆయన. నీ ప్రవర్తన చూసి ఆయన తీర్పు చేస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని మన ప్రవర్తన అంటే ఏంటి? ప్రవర్తన అంటే ఏంటి? మంచి బ్రతుకు పథకం. ఎప్పుడు ఒక రకంగా జీవించేవాడు ప్రవర్తన దేవుడు మెచ్చుకుంటాడు. అందుకని వారి ప్రవర్తన బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకే ఆ ప్రవర్తన బట్టి అన్ని జాతి ప్రజలకు కూడా దేవుడు దేవుని ఇస్తాడంటున్నాడు. అపోస్తల చర్యలు 10వ అధ్యాయంలో అఖిల అపోస్తల చర్యలు 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 34 నుండి. అపోస్తల చర్యలు 10:34 నుండి గట్టి చదవాలి. అంతటి పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించాడు. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూసినని నేను ఎప్పుడు గుర్తించుదని దేవునికి భయపడచ్చు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతి వాడైనా దేవునికి అంగీకారం యోగ్యుడు. అందరూ చప్పట్లు కొట్టండి. మంచి ప్రవర్తన కలిగిన వాడు ఎవరైనా కానీ, ఏ జాతి వాడు, ఏ మనిషి అయినా కానీ మంచి ప్రవర్తన